నమస్తే. ఎలా ఉన్నారు? అలాగే ఉన్నాం. అయితే ఈ ఇల్లు పాతదిగా కనిపిస్తుంది కదా, మరి ఎన్నాళ్ళయింది హౌస్ కట్టి? అదో అప్పుడు కట్టారు, మనకు తెలియదు. ఆ పెద్దలు కట్టారు ఈ హౌస్. ఇది చంద్రముఖి గృహం లాగా ఉన్నది. నేనైతే ఎంతమంది ఉంటారు మమ్మీ? ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఎంతమంది ఉంటారు ఇంట్లోని? ఇంట్లో వాళ్ళు ఉండరు. వాళ్ళు అక్కడ ఇల్లు లోపల కొట్టుకుంటారు, వాళ్ళు అక్కడ కొట్టుకోండి. అది కంపల్సరీగా చంద్రముఖి గృహమే. నైట్ టైం నైట్ టైం చుట్టూ భారీ కొట్టండి. మా అమ్మ మరి నిన్ను ఈ వయసులో ఎవరు చూస్తున్నారు? మా పాలు బాగానే చూస్తారా? పిల్లలు ఎంతమంది నీకు? మగ పిల్లలు? పిల్లలు నీ మరిది గారి పిల్లలు నీకు చూస్తారు? నా బదిలీ నా చెయ్యి కూతురు దగ్గర ఉన్నారు. బాగా పిల్లలు మా చెయ్యి ఈరోజు వచ్చింది కదా. మా చెల్లికి ఇద్దరు ఆడపిల్లలు నీ చెల్లికి? మా చెల్లికి. అయితే మరి ఈ గృహం ఇంక ఇలాగే వదిలేస్తారా లేకపోతే ఏదైనా కడతారా? గాలి మనకి ఇక్కడ చొక్కగా ఇది. అవునా? ఓ మిద్దిల్లేనా? ఇది పాత పురాతన ఇల్లు అనమాట. ఎంత గాలి తుఫాన్ వచ్చినా కానీ మన ఇళ్ళైనా చెదురుతాయేమో కానీ ఇది ఆ తాతల నాడు కట్టినటువంటి గృహం అంట. అంటే 3-4 తరాల నుంచి ఈ హౌస్ ఉందని మా అమ్మ చెప్తుంది. కానీ ఇలాంటి హౌస్ మనం ఎక్కడ కనిపించదు. కానీ ఈ ఊరైతే, ఈ ఊరు ఏ ఊరు మా అమ్మ? యాసలపూడి అగ్రహారం అంట. ఇది మనం అగ్రహారం దగ్గరికి వచ్చాము ఈరోజు. మరి ఈ పాత ఇల్లు చూసి మనం చాలా ఇన్స్పైర్ అయ్యాము. ఎక్కడైనా ఇలాంటి గృహాలు మనకు ఉండవు కాబట్టి ఈ మామను కూడా కొంచెం పరిచయం చేసుకుంటున్నాం. ఈ మామకైతే పిల్లలు లేరంట. చెల్లెలి పిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారంట. ఆ ఆడపిల్లలు మీకు చూస్తున్నారంట. కానీ ఎంత గాలి తుఫాన్ వచ్చినా కానీ ఇల్లు కదంబని చెప్తుందా మా అమ్మ అయితే. మరి మా అమ్మగారు మా తమ్ముడి పిల్లలు లేరు. మా చెల్లికి పెద్దానికి 2 కూతుళ్ళు కొడుకు. అయితే మా అమ్మ రాత్రులు ఏమైనా ఈ గృహంలోంచి శబ్దాలు గట్రా ఏమైనా వస్తాయి మా అమ్మ? ఎవరున్నారు? రాముడు ఉన్నాడంట ఇక్కడ. అది మా అమ్మ చెప్తుంది. రాముడు నాకు ఉండేది ఇక్కడ పెట్టారు. అవునా? అయితే ఇక్కడ పడుకోను. అయితే ఇక్కడ నుంచి ఏమి చూపించండి బాగా. ఇక్కడ నుండి శబ్దాలు రావు అమ్మ? రావు. నన్ను ఇక్కడ పడుకోను. వెరీ గుడ్. పడుకోపోతే ఎవరైతే శబ్దాలు వస్తానే రావు. టాకింగ్. ఈరోజు మీతో విజయ బొబ్బరి కట్ చేసినా. ఓకే.